మాకు ఓట్లు వేసేటప్పుడు వచ్చారు ఇక్కడ, మేము అది చూపించాం. చూపిస్తే ఇంట్లో పురుగులు వస్తున్నాయి, ఒక ఇల్లే పాడైపోయింది, ఒక కుటుంబమే చనిపోయింది. కానీ ఎవరు వస్తలేరు, పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగారు. ఓటు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పినాం, మేము ఓటేసి గెలిపియమ్మా మేము చేస్తాము అన్నారు. సరేనని ఓటేసినాము, గెలిచిండు. మొన్న ఫస్ట్ ఎలక్షన్లో ఎక్కిన కాడ నుంచి కరెంటు బిల్లు మాఫీ చేస్తామన్నాడు. కరెంటు బిల్లు వస్తూనే ఉంది మాకు. ఇద్దరం భార్య భర్తలమే ఉన్నాం. మేము కాల్చే కుంది వస్తుంది. మేము ఎట్లా కాల్స్తున్నాం, 2 ఫ్రీ అయితే వస్తలేదు, 200 300 అట్లా పైన వస్తుంది. అంటే మేము కాలువం ఎక్కువ, మళ్ళీ రోడ్లు మంచిగా లేవు. మాకు ఏమన్నాడు, వృద్ధులకి పింఛన్ ఇస్తానన్నాడు. మేము వృద్ధ కాలంలో ఉన్నాం. నా మొగుడికి ఒక్క కన్ను లేదు, అయినా మాకు ఏమీ లేదు, సహాయం లేదు. మళ్ళా ఏమైనా గవర్నమెంట్ నుంచి మాకు ఏ సహాయం లేదు. ఆయనను గెలిపించినందుకు మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. ఎందుకు పింఛన్ చేస్తా, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఎన్నెన్నో కోరికలు చెప్పిండు మాకు. 6 7 కోరికలు చెప్పిండు. వాటల్లో ఒక్కటి కూడా మాకు రాలేదు, కాలేదు. అయినా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉండరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు అప్పుడు ఓట్లు వేస్తే అప్పుడు వేసారు. మొన్ననే అధికారంలోకి వచ్చాం కదా, ఇంకా 3 ఏళ్ళు టైం ఉన్నది, మాకు ఖచ్చితంగా చేస్తామంటారు. నమ్ముతారా ప్రజలు? నమ్మం మేము. ఫస్ట్లోనే చేయలేవు, దిగేటప్పుడు ఏం చేస్తావు నువ్వు మాకు? ఇప్పుడు ఎవడు గెలిపిస్తాడు? మేము ఎవరు గెలిపియ్యం. ఇప్పుడు మా మనసు బాగా అనిపిస్తుంది. ఒక పింఛన్ లేదు, ఒక షుగరు, థైరాయిడ్లు, బీపీలు ఇన్ని ఉన్నాయి మాకు. ప్రైవేట్ మందులు మాకు పడతలేవు. గవర్నమెంట్కి పోదామంటే ఆ పైసలు మాకు కావాలి. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవాలి, మరి అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటుండు ఆయన, కరెంటు నీళ్ళు బిల్లు కేసీఆర్ మాఫ్ చేసిండు. ఇప్పుడు ఈయన నీళ్ళ బిల్లు కడితేనే మీకు నీళ్ళు ఇస్తామని అని చెప్పి ఉల్టా తిరిగిండు. ఎవరు వాళ్ళు ఇడిచిందే అట్నే వస్తున్నాయి, వీళ్ళేమి ఇడవలే మాకు. ఇప్పుడు చూడండి, నీళ్ళు కొన్ని ఇడిచిండు, బంద్ చేసిండు. 3 ఫ్లోర్ దాకా ఏం తాగుతారు? చెప్పు. కింద అంటే ఒక 2 బిందెలు 3 బిందెలు పట్టుకుంటాం. పనులకు పోయే వాళ్ళం, మనమంతా లేబర్ వాళ్ళం, కూలి మనుషులము. పొద్దున్న లేసే పనికి వెళ్ళేవాళ్ళు. మరి నీళ్ళు ఒక గంట అన్న ఇడవాలి, కొంచెం పెద్దగానే ఇడవాలి. సన్నగా ఇడిస్తేవి పిల్లలు ఉచ్చబోసినట్టు కూడా రావు. కరెంటు మాటికి ముందు తీసేస్తాను. కరెంట్ 24 గంటలు ఉంటుంది. అదే లేదు మధ్య సగం రాత్రిలో తీస్తాడు, ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు తీస్తాడు. కరెంటు ఎక్కువ ఉండదు. కానీ అయ్యా మాకు ఏది గవర్నమెంట్ నుంచి సహాయం లేదు. ఇంత అధ్వానంగా ఉన్నది. అవును. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పక్కకే ఉంటాడు. మరి ఎప్పుడైనా పోయి కలిసిరా? అందరిని కలిసినాము, అప్లికేషన్లు కూడా ఇచ్చి వచ్చినాం దీని గురించి. ఎన్నిసార్లు ఇచ్చిరు? తిరుగుతున్నాం. ఇప్పుడు ప్రజల పాలన కదా, మరి ప్రజాపాలనకి ఇట్లా జరుగుతుంది, ఇంత ఇబ్బందులు పడే జనాలు పేల కోసమే ప్రభుత్వం అని చెప్పారు. ఇప్పుడు మాకు చూడయ్యా, ఇక్కడ ఫిలిం నగర్లో, ఎంజీ నగర్లో అక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి. కానీ ఈ మూలకు చర్చి దగ్గర ఈ మూలకు ఏ సహాయం లేదు, ఏ ఆధారం లేదు. ఎవడొచ్చి తొంగి చూసాడు, ఓట్లు అప్పుడు వచ్చిండు, మాట్లాడిండు, చేస్తాం గెలిపి అమ్మ అన్నాడు. ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి వచ్చిండు, అదంతా చూపించినాం. మమ్మల్ని గెలిపియండమ్మా మేము చేస్తాం. ఫస్ట్ ఎలక్షన్లో అప్పుడు మరి చేసినాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎవడు గవర్నమెంట్ వాడు వచ్చి ఇది చేయాలన్నా అది చేయాలన్నా అని లేదు. మేము తిరిగి వచ్చినందుకు ఇదిగో కొంచెం చెట్లు బొట్లు నరికేసిపోయినారు. చెట్లు నరికితే మురికి ఆడికిపోతుంది. అదే మేము అక్కడ అప్లికేషన్లు ఇచ్చి వచ్చినాం. వీటి గురించి తిరిగి రోగాలతోటి తిరిగి వచ్చినాం. రోగాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి. దానికోసం పురుగులు ఇండ్ల లెక్క వస్తున్నాయి. ఎందుకు కడతలేము? ఎందుకు తీసుకుంటలేడు? అదే మరి మేము అడుగుతున్నాం కదా, అడిగి ఇచ్చి వచ్చినాం కదా. వస్తాం పాండమ్మంటారు, రారు, రారు. వస్తామంటారు, మమ్మల్ని ఏమో ఆడ సరే వస్తారు కదా అని మేము ఎదురు చూస్తాం. ఎవడు రారు. మేము ఎదురు చూసి 2 సంవత్సరాల నుంచి మా కళ్ళే వాయి.
ఏం చేయాలి, మేము ఎలా బతకాలి? గెలిపిస్తామని చేస్తారు అభివృద్ధి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని. ఇంక ముందు గెలిపించినప్పుడే చేయలేదు, మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తాడు? ఆయనతో ఇండ్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోమంటాడు. ఇంకా ఎక్కడ పోయాము? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరినీ కోటి మంది మహిళలను కోటీశ్వరాలని చేస్తామని చెప్తుంది. మరి ఎవరిని చేసిండ్రేమో, మమ్మల్ని అయితే చేయలేము. మా ఎంజీ నగర్లో చర్చి కాడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం చేయలే. అంతే 2500 వస్తున్నాయి. మరి ఏ లేవు అని చెప్తున్నా కదయ్యా. అక్కడ షేక్పేటలో అప్లికేషన్లు అవేమో ఇస్తే రాసి వచ్చినాం. ఇంత స్లిప్ ఇచ్చిండు. ఆ స్లిప్ తీసుకొని ఖైరతాబాద్కు పోయినాము. ఆడ 3 నంబర్ రోడ్డు మండల ఆఫీస్కి పోయినాము. మళ్ళా షేక్పేటకు పోతే షేక్పేట వాళ్ళు ఏమన్నారు, అక్కడ అకింపేట అక్కడ బొమ్మన్నారు. పోయినాము, ఎన్ని చోట్ల పోయి అప్లికేషన్లు పెట్టినా. మా ఇంటి గురించి పెట్టినా కూడా, ఈ బస్తీ గురించి పెట్టినా కూడా మాకేమి సమాధానం లేదు, ఏ ఆదరవ లేదు, ఏ మేలు లేదు. ఇప్పుడు ఇంత మురుకుప్పలు ఉన్నాయి కదా, చిన్న చిన్న పిల్లలు కూడా కనబడుతున్నారు. అవును, వాళ్ళ పరిస్థితి హాస్పిటల్కి ఎత్తుకుపోతున్నాం కదా. 10 రూపాయలు సంపాదిస్తున్నాం, 10 రూపాయలకి 20 రూపాయలు పెట్టాల్సి. ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు కదా. పడతలేవు కదా మందులు పడతలేవు. ఏమో మరి దాని పవర్ తక్కువ ఉందో ఏముందో మాకు తెలీదు. నేను 2 సంవత్సరాలు వాడిన గవర్నమెంట్ మందులు. వాడిన 2 సంవత్సరాలకు 600కు తక్కువ లేదు షుగర్. చచ్చిపోతావేమో నువ్వు ఏడన్నా ప్రైవేట్లో చూపించుకోమంటే ముందు నేను ప్రైవేట్లో చూపించుకున్నా అక్కింపేటలో. ఈ మందులు వాడినాక తగ్గింది. ఏమో మరి సాక్ష్యం చెప్పండి. ఆ మందులు వాడినాక తగ్గింది నాకు. మరి నేను ఏడ కష్టపడాను ఈ వయసులో, ముసలిదాన్ని అయిపోయినా. యాక్సిడెంట్ అయింది. ఎట్లా అంటే దేవుడు కృపే, దేవుడే పోషిస్తున్నాడు. నా మొగుడికి ఏదో అట్లా ఇట్లా ఆడ ఈడ పని చేసుకొచ్చి పోషిస్తున్నాడు. ఆయన కూడా వయసు పెద్దగా అయింది. ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. ఆ కన్నుతోటి ఎంతసేపు చేస్తాడు పని, చూపే ఒక్క కన్నుతోటి ఎంతసేపు చూస్తాడు. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు క్రిస్మస్ పండుగ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చీరలు ఇస్తుండే. మరి మొన్న కూడా రంజాన్ అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా చీరలు? ఇవ్వలేదు, మాకేమీ ఇలా. ఆయన ముఖం ఎట్టాడదో మాకు తెలియదు. ఒకటి కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కుక్కర్లు ఇచ్చిండు, మరి ఫ్రీగా ఆయన బాక్సులు ఇచ్చిండు, ఏమేమో ఇచ్చిండు ఆయన మాకు. మేము కాదని వచ్చి మరి రేషన్ షాప్లో కార్డు మీద ఒక చీర ఇచ్చాడు. చర్చిలో కూడా మాకు చీరలు ఇచ్చాడు మా చర్చికి. ఈయన ఎక్కిన కాడి నుంచి 2 పండగలు పోయినాయి కానీ మాకు ఏమీ లేదు. ఒక చీర లేదు, ఒక జాకెట్ లేదు, రేషన్ షాప్ మీద లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేవు. అదే నాకు కడుపు మండుతుంది. నువ్వు ఒప్పుకున్న దాంట్లో కొన్నన్నా చెయ్యాలా మాకు? మేము బీద వాళ్ళం, మాకు చేన్లు భూములు లేవు, ఇల్లు వాకిలు లేవు, ఊర్లు లేవు, పాళ్ళు లేవు. ఎప్పుడెప్పుడో వచ్చినాము, 80లో వచ్చినాం. అప్పటి నుంచి ఇక్కడనే పడతాను. రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ వస్తే ఒకవేళ వచ్చింది అనుకోండి, ఏం అడుగుతాను? నేనేం అడగా ఆయనను, ముందు అడిగినా నేను. ఇంకా సరేలేమ్మా చేస్తాను అంటాడు, పోతాడు. ఇక అప్పుడు చేయనప్పుడు నేనేం చేయాలి? ఏం అడగాలి ఆయనను? కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు రైట్, వచ్చారు నిన్న, తిట్టినా బాగా. అమ్మాయికి రా బయటికి అన్నారు. వచ్చిన ఏందమ్మా అన్న, ఓటేయమ్మా వస్తాను కానీ ఏ ఊరికి వేయాలమ్మా, ఎందుకు వేయాలా అన్న నేను. ఎవరికి వేయాలా, ఎందుకు వేయాలా, మాకేం చేసినాడని వేయాలా, అవి చేస్తా ఇవి చేస్తానని ఓట్లు వేపించుకొని గెలిచి ఇక్కడ సందులు కూడా చూడలేదు. మేము పురుగులు వస్తున్నాయి ఇండ్లలో, నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి ఇండ్లలో, డ్రైనేజ్ నీళ్ళు, అవి తాగుతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. మాకు ఎందుకు వేయమంటావు, ఏం చేసినాడని ఏమంటావు నాకు అది చెప్పు అని చెప్పి అడిగినాను. మాకు తెలిసిన ఆయన మా కాస్ట్ ఆయన అటు పోతున్నాడు. ఆయన ఇక్కడ ఏందాక ఏం దీవనమ్మా నేను చేపిస్తాలే నువ్వు గెలిపి అని అన్నాడు. సరే సరే పో అన్నాను. ఇంకేమంటావు, బాగానే ఏమి చేయలేదు మాకు, ఎందుకు ఏమంటారు, దేనికి అడిగిన వాళ్ళకన్నా ఇక్కడ ఓట్లు వచ్చి అడిగారు కదా, వాళ్ళకన్నా నన్ను వస్తున్నాయి. మరి ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ఓట్లు అడిగారు కదా, వాళ్ళకి నచ్చాలి, అడగనికి మనసు ఆడుంది, వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి పై బస్తీ నుంచి డ్రైనేజ్ వస్తుంది ఇంటి ముందుకి, సొగం ఇల్లులు మునిగిపోతాయి. ఇక్కడి నుంచి డ్రైనేజ్ వస్తుంది, పురుగులు కూడా వస్తాయి ఇక్కడి నుంచి. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి? ఎవడన్నా జ్ఞాపకం పెట్టుకుంటుండ మమ్మల్ని? ఎవడు జ్ఞాపకం పెట్టుకోడు, ఎవడు చేయడు. వాళ్ళ అక్కర్లు తీరాలి అంతే. వాళ్ళ మేమేమనుకుంటామంటే ఓటు వేయకపోతే మనం సచిన వాళ్ళు సమానం అవుతాము, ఓటేద్దాం అన్నట్టు మేము వేస్తాం. ఓటేసి గెలిచినప్పుడు ఒక్కోటితోనైనా నువ్వు గెలిచినవా లేదా మాట అయ్యా. నేను మీకు మేము ఓట్లు వేయకపోతే నువ్వు ఎట్లా గెలిచినావు? మేము బీద వాళ్ళమే ఎక్కువ ఓట్లు వేసినాం నీకు, మరి నమ్మి చేస్తాడు అని చెప్పేసి
మీరు చెయ్యలేదు పెట్టలేదు ఇప్పుడు వచ్చి అడిగితే నేను ఆ మాట అన్నాను అయ్యా. ఇంకెవరు వచ్చినా కూడా అదే మాటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా? మాకు తెలియదు. నవీన్ యాదవ్ తెలియదు అయ్యా. నచ్చిండు రాలేదు. ఇప్పుడు అక్కడ వస్తారు గుడి దిక్కు ఆ నుంచి అటే ఇటు లోపలికి వచ్చి వీళ్ళు పరిస్థితులు చూడరు. ఆ నుంచి ఆడికే ఒకవేళ వస్తున్నా కూడా జనం అడ్డం వేసుకొని తీసుకుపోతారు అక్కడ అంతే. ఇక్కడ రారు తొంగి చూడరు. మీరు కూడా వచ్చారు కదా చూస్తురు కదా మా పరిస్థితి ఎట్లుందో చెప్పండి. ఇట్లా మురికిలో ఉంటారా రేవంత్ రెడ్డి? ఉంటాడా ఆయన ఈ మురికిలో? ఉండడు. మేమున్నాం ఎందుకంటే మాకు గతి లేదు. నువ్వు 10 మంది 10 ఓట్లు వేస్తే గెలిచి రాజు అయినావు, సింహాసనం వెళ్తున్నావు. నీకు ఈ బాధలు ఎట్లా తెలుస్తాయి నీకు? సింహాసనం దిగొచ్చి చూడు తెలుస్తుంది. మేము నిన్ను అప్పుడు మెచ్చుకుంటాం. మేము కేసీఆర్ని ఎందుకు మెచ్చుకుంటున్నాం? ఆయన చెప్పిన దాంట్లో మాకేమేమి చెప్పిండు అన్నీ చేసిండు. ఇంకా మేము బాగున్నాం అప్పుడు. మాకు చేసిండు. మేము చెప్తున్నాం కదా, బియ్యము ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 5 కిలోలు ఇస్తాడు, పైసలు తీసుకొని ఇస్తాడు. మాకు ఫ్రీ బియ్యం, మాకు ఫ్రీ బియ్యం ఇచ్చాడు. మళ్ళీ అదేంటి చీరలు ఇచ్చాడు. మళ్ళీ ఏంది కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చాడు. మా బిడ్డ పెళ్ళి అయితే 75,000 ఇచ్చాడు. మరి ఇళ్ళలో ఏదైనా కూడా బియ్యం కానీ ఏ వస్తువు అయినా కానీ మాకు ఇచ్చాడు ఆయన. ఆయన మనసులో వచ్చి ఇచ్చారు. ఈయన మాగంటి గోపీనాథ్ ఆయన మీటింగులు పెట్టి ఆడపిల్లల్ని ఉత్త చేతులతో పంపలేదు. ఆయన ఎప్పుడు పంపలేదు. ఏదో ఒకటి ఇచ్చి పంపించాడు. షేక్పేటలో మీటింగ్ పెడితే కుక్కర్లు ఇచ్చి పంపించాడు. మళ్ళీ ఉత్తమ్ ఏదో మీటింగ్ పెడితే ఏదో కప్పులు గిన్నెలు అవన్నీ ఒక బాక్సులో కట్టి ఒక సంచిలో పెట్టించాడు. ఎప్పుడు పోయినా కానీ మాకేమీ వాపస్ పంపలేదు. ఏదో ఒక వస్తువు ఇచ్చి పంపించిండు. మా కష్టాలు చూసిండు, మా కన్నీళ్ళు చూసిండు, అన్నీ చూసి మమ్మల్ని వస్తుండే. ఇక్కడ ఈడుకు వచ్చిండు. వస్తే మేము అది చెప్పినాం, చేపిస్తానమ్మా అన్నాడు. అంతలోకే ఈ కాంగ్రెస్ వచ్చేసి ఇంకా అది అట్టే పోయింది. ఇక ఆయన వచ్చిండు. మళ్ళీ ఈయన కూడా వచ్చిండు రేవంత్ రెడ్డి. మీరు ఓట్లేసి గెలిపియండమ్మా మేము బాగా చేపిస్తామన్నాడు. ఆయన ఏమి గెలిపించినాం, వేసినాం. అబద్ధం ఎందుకు వేసినాం, గెలిపించినాం. ఆయన మాకేమీ చేయలేడు. ఇంక చేసిన ఆయనే గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళు గుర్తుకొస్తారా? ఉపవాసం పెట్టిన వాళ్ళు గుర్తుకొస్తారా? కడుపు నిండా అన్నం పెట్టినోడు గుర్తుకొస్తారు. లాక్డౌన్లలో 1500 వేసిండు మాకు ఫ్రీగా. కేసీఆర్ 1500 వేసిండు. మళ్ళీ బత్యం ఇచ్చిండు. మంచిగా చూసిండు మమ్మల్ని. మాకు పర్వాలేదు. అయినా 10 రూపాయలు ఇచ్చినా కూడా తృప్తితో ఉన్నాం మేము. అంత సాయం చేసిండు మాకు అందరికీ. అదయ్యా సునీత పోటీ చేస్తుంది, మరి గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ నిలబెట్టిండు. ఎవరు ఇష్టం వాళ్ళది. మేమైతే ఏమో ఎవరి కాడికి మేము పోము, వాళ్ళ కాడికి మేము పోము, మా కాడికి వాళ్ళు రారు. వీటి గురించి అయితే వస్తాం అందరం ఒక చోటకి. ఇక ఎవరి మనసులో ఏముందో మాకు తెలియదు. నేనైతే ఆయనకే వేస్తా, మాగంటి గోపీనాథ్ వేస్తా. నా కుటుంబంలో 6 ఉన్నాయి, 6 అక్కడికే పోతాయి. ఆయన బదులు ఆమె నిలబడ్డది. వేస్తాం, ఆమెను గెలిపిస్తాం.